జేసీ టీవీ మరియు సత్య టీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అపోలో CEO మరియు ఇక్కడ అందరికీ కూడా ఆత్మీయంగా మెలుగుతూ ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా సేవలు అందజేస్తూ అందరి మధ్యలో మన్ననలు చేరుకున్న డాక్టర్ సమీర్ గారు ఈరోజు ఆయన మనసులో అంతరంగాన్ని తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు వచ్చేప్పటికి వరల్డ్కి సంబంధించి అథ్లెటిక్స్ డే కింద అందరూ కూడా దీన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాన్ని ఒక ముఖ్య విభాగంగా కూడా చూస్తున్నారు. సో ఈ విషయానికి వచ్చేప్పటికి మనం అపోలో ఆర్లోబా ఇక్కడికి వచ్చేప్పటికి మేము ఇక్కడ చాలామందికి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆర్థోపెడిక్కి సంబంధించి. సో ఈ సమస్యలతో వచ్చే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. సో మీకున్నటువంటి పరిధిలో వీళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు, మన అపోలో హాస్పిటల్లో దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఎటువంటి వైద్యాన్ని మనం అందజేస్తున్నాం, దీని గురించి మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సమీ, CEO అండ్ మెడికల్ డైరెక్టర్ అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం. అక్టోబర్ 12న వరల్డ్ ఆర్థరైటిస్ డే అని జరుపుకుంటున్నాము. మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఎటువంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు అపోలో హాస్పిటల్స్కి కానీ ఎక్కడికైనా అని. ముఖ్యంగా ఏజ్ పైబడిన వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ వాపుతో, మోకాళ్ళు స్టిఫ్గా ఉండడము, సరిగ్గా నడవలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. వాళ్ళని మన ఆర్థోపెడిక్స్ టీమ్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫారిన్ రిటర్న్ ఉన్నారు. అండ్ దే హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ ట్రీటింగ్ దిస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. సో వాళ్ళు అండ్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. బోన్ స్కానింగ్ అయితేనేమి, MRI అయితేనేమి, అండ్ కాల్షియం స్కోర్ గురించి, తర్వాత అసెస్మెంట్ ఆఫ్ కార్టిలేజెస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, స్టెమ్ సెల్ థెరపీలు, ఇలాంటివి ఉన్నాయి. సో దానివల్ల వచ్చిన ప్రతి పేషెంట్కి మనము మంచి చికిత్సనిచ్చి మంచి ఫలితాలను సాధిస్తున్నాం. సార్ ఇప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం కనుక చూసుకుంటే విశాఖపట్నం చాలా పెద్దగా ఉంటుంది సార్. ఎలాగంటే ఒక పక్క ఏమో అర్బన్ ఏరియా ఉంటుంది, నెక్స్ట్ ట్రైబల్ ఏరియా ఉంటుంది, తర్వాత ఏమో కొన్ని చోట్ల ఎలాగ ఉంటాయంటే అసలు పూర్తిగా గ్రామీణ వాతావరణంతో గిరిజన ప్రాంతాలు ఉంటాయి. సో ఈ నైసర్గిక స్వరూపం కనుక తీసుకుంటే కొన్ని చోట్ల ఈ కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటర్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే ఫుడ్ సరిగా తీసుకోకపోవటం వల్ల కానీ, జంక్ ఫుడ్ వల్ల కానీ, అందులో 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువగా ఈ విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం వచ్చేప్పటికి ఎక్కువగా కనిపించి ఈ బోన్స్ పెరుసుగా అయిపోవటం అన్నీ కూడా జరుగుతుంది. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తొందరగా ఫ్రాక్చర్స్ కూడా అయిపోతున్నాయి. సో దీనికి సంబంధించి అసలు ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా చక్కని క్వశ్చన్ అండి. ముఖ్యంగా మన పాతకాలంలో చూస్తే ఎప్పుడు మనిషి అనే అతను బయట పనిచేసేవాడు. ఎండలో ఎక్కువ పనిచేయడం వల్ల, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల విటమిన్ D అనేది సమృద్ధిగా తనంతకు తానే శరీరంలో డెవలప్ అయ్యేది. విటమిన్ D అనేది కాల్షియం అబ్జార్ప్షన్ ఇంటెస్టైన్స్లో కానీ ఇతర శరీర భాగాల్లో కానీ అబ్జార్ప్షన్కి తోడ్పడుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే సన్ రేస్కి, సూర్యకిరణాలకి ఎక్స్పోజర్ లేకుండా పోతుందో అప్పుడు విటమిన్ D ఉత్పత్తి అనేది తగ్గుతుంది మన శరీరంలో. ఎప్పుడైతే విటమిన్ D ఉత్పత్తి అనేది తగ్గుతుందో అప్పుడు మనం తినే ఆహారంలో ఉన్న కాల్షియం కూడా అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. ఎప్పుడైతే కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదో అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ అనేది పెరుగుతుందో ముఖ్యంగా మన ఎముకలకు కాల్షియం చాలా అవసరం. ఒక ముడి పదార్థం లాంటిది కాల్షియం అనేది. ఎప్పుడైతే ఆ ముడి పదార్థం అనేది తగ్గుతుందో అప్పుడు మనకు బోన్కు, ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇలాంటి జబ్బులు రావడం. అందుకని ఇప్పుడు లైఫ్ ఈజ్ సోఫిస్టికేటెడ్ అయిపోయింది. ఎక్కువగా మనము ఏసీ రూమ్లో కూర్చోవడము, ఎండ తగలకుండా పనిచేయడము, తర్వాత
హై టెక్నాలజీ పెరిగిన దానివల్ల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరిగిన దానివల్ల కార్లు, విమానాలు వచ్చేసాయి. సో మనం బయట నడిచినా కూడా, బయట వెళ్ళినా కూడా ఒక నీడలో నడుస్తున్నాము, లేదంటే నీడలో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మనం కార్లో వెళ్ళామంటే ఎండకి ఎక్స్పోజ్ కాము, ఎందుకంటే ఏసీలో కూర్చుంటాము. ఈవెన్ అద్దాలకు కూడా స్క్రీన్స్ పెట్టుకుంటాం, షేడ్స్ పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల మన ఎక్స్పోజర్ టు ద సన్ రేస్ చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల ఇప్పుడున్న జనరేషన్కి ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే, దయచేసి బయట సన్ ఎక్స్పోజర్ అనేది చేయాలి. ఇవి వివిధ రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సాయంత్రం పూట సన్ రేస్ ఉన్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడడం, వాలీబాల్, షటిల్లో, సంథింగ్. మేక్ యువర్ సెల్ఫ్ హ్యాబిచుయేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ గేమ్స్, ఆర్ సమ్ వాకింగ్, ఆర్ అర్లీ మార్నింగ్ లైక్ 7 o'clockకి మనకు సన్ రైజ్ అప్పుడే వస్తుంటాయి. అవి చాలా మంచిదండి. అలా టైంలో వాకింగ్ చేయడం, ఆర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ బయట తరచుగా పెట్టుకుంటే దీన్ని ఖచ్చితంగా మనము వైటమిన్ డెఫిషియన్సీని తగ్గించవచ్చు, ఆర్ ఎలిమినేట్ చేయొచ్చు. దానివల్ల మన కాల్షియం డిపాజిట్స్ని ఖచ్చితంగా మనం శరీరంలో గ్యాప్ లేకుండా చూసుకోవచ్చు. దానివల్ల మన ఎముకలు కూడా గట్టిగా మంచిగా ఉంటాయి. సో ఇలాంటి వ్యాధులని కూడా మనం దూరం చేయొచ్చు. మీరు చాలా చక్కగా చెప్పారండి. ఏదే విషయాన్నైనా మీరు ఏం చేస్తారంటే, ఒక మెడిసినే కాకుండా న్యాచురల్గా మనం ఎలా డెవలప్ చేసుకోవాలని మీ ప్రతి సందేశంలో కూడా ఉంటుంది. సార్, ఇప్పుడు మన అపోలో హాస్పిటల్కి వచ్చేప్పటికి అనేక రకాలైనటువంటి వింగ్స్ ఉన్నాయి. ఆర్థోపెడిక్ ఉంది, కార్డియాక్ ఉంది, తర్వాత క్యాన్సర్కి సంబంధించి ఆంకాలజీ ఉంది. సో ఇన్ని విభాగాలతో మీరు ఈరోజు ఆల్ ఓవర్లో హెల్త్ సిటీలో బ్రహ్మాండంగా అపోలో హాస్పిటల్ నడిపిస్తున్నారు. అయితే వీటన్నిటికీ మించి మనం అపోలో హాస్పిటల్లో ఏదైనా ఒక ప్రాబ్లంతో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇది ఇంట్లోని సేవలు ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా చాలామంది బ్రహ్మాండంగా ఉందని చెప్పి భావిస్తున్నారు. సో ఇది ఎలా సాధ్యమైంది? ఈ రకమైన ఇంప్రెషన్ తేయడానికి మీరు ఎలాంటి కృషి చేశారు? ఫస్ట్ మీరు అడిగారు కదా, మీరు చక్కగా న్యాచురల్ యాక్టివిటీతో ఎలా మనము డిసీజెస్ కంట్రోల్ చేసుకోవాలి అనేది. ముఖ్యంగా వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రీటింగ్ పేషెంట్స్ వితౌట్ మెడికేషన్. అంటే ఎవరు ఏ జబ్బుతో వచ్చినా కూడా ఫస్ట్గా మేము చెప్పే అడ్వైజ్ ఏంటంటే, వాళ్ళకి నేచురల్గా మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డయాబెటీస్ ఉంది, వెంటనే షుగర్ మాత్రలు వాడకండి. షుగర్ మాత్రలు వాడిన తర్వాత ఆ మాత్ర వల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ ఇంకో మాత్ర వాడాలి, ఆనికి ఇంకోటి వాడాలి. ఇలా చైన్ రియాక్షన్గా పెరుగుతూ పోతుంది, కానీ మెడిసిన్స్ లిస్టు తగ్గేది ఉండదు. అదే మీరు ప్రకృతి సహజంగా ప్రయత్నించారంటే ఆ ప్రయత్నం వల్ల మీరు మెడిసిన్స్ని అవాయిడ్ చేయొచ్చు, మీ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ డయాబెటీస్ని ప్రకృతి సహజంగా కంట్రోల్ చేయడానికి మీ డైట్ ఫోకస్ చేయండి. ఒకప్పుడు మనం అనేవాళ్ళము వాట్ యు ఆర్ వాట్ యు సే అని. నువ్వేదైతే చెప్తావో అదే నువ్వు, నీ క్యారెక్టర్ నువ్వు చెప్పే మాటల వల్ల తెలుస్తుంది అంటారు. కానీ ఇప్పుడు వాట్ యు ఆర్ వాట్ యు ఈట్ అంటే, నీ శరీరంలోని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కానీ దాన్ని కొలమానంగా చూసుకోవడానికి కారణము నువ్వు ఏం తింటావో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ గురించి చెప్పాను, ఎలా మన ప్రకృతి సహజంగా రిలీవ్ చేసుకోవచ్చు అనేది. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అంటే పూర్తిగా ఎలిమినేట్ చేయమని చెప్పట్లేదు, పూర్తిగా మానేయమని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్స్ అన్నం తినడం చాలా ఇష్టం. 100%, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ 100 grams అనుకోండి, ఆర్ 200 grams ఆర్ 500 grams, మనిషిని బట్టి మనం తింటూ ఉంటాం. చిన్నపిల్లలు 100 grams 200 grams తింటూ ఉంటారు. పెద్దవాళ్ళు అయ్యేసరికి 500 grams తింటూ ఉండొచ్చు. దాన్ని మోతాదుని తగ్గించమంటున్నాను, కంప్లీట్గా మానేయమని చెప్పట్లేదు. ఫాస్టింగ్ చేసి మొత్తం మానేయమని చెప్పట్లేదు, క్రమక్రమంగా తగ్గించండి. 500 తింటుంటే 500 grams తింటుంటే 400 grams తిను. ఈరోజు ఒక వారం ట్రై చేయి, 2 వారాలు ట్రై చేయి, తర్వాత 300 grams తిను.
తర్వాత ఒక వారం ట్రై చేయి, నెల ట్రై చేయి, ఇబ్బంది లేకుంటే 200 గ్రాములు తిను, అంటే 200 గ్రాములు తర్వాత 100 గ్రాములు తిను, అంటే 500 గ్రాములు తినేవాడు నేను 100 గ్రాములు తింటే ఎలా బతకాలి అంటే ఎస్ యూ కెన్ లివ్ విత్ అదర్ ఫుడ్. మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తున్నప్పుడు ఫ్రూట్స్ పెంచుకో, ఒక ఫ్రూట్ యాడ్ చేసుకో, ఒక ప్రోటీన్ డైట్ యాడ్ చేసుకో, అందులో హెల్తీ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వాటిని యాడ్ చేసుకో. తర్వాత మీరు తినే ప్రోటీన్ డైట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఎ చికెన్ ఆర్ మటన్, ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఏ ఫ్రైడ్ చికెన్ కంటే కూడా మన గ్రిల్డ్ చికెన్ అంటారు చూసారా, అవును సార్, అవును. అంటే నూనె వాడకుండా ఫైర్తోనే మనం దాన్ని గ్రిల్ చేసుకుంటాం. అలాంటివి వాడండి సో దట్ ఆయిల్తో వచ్చే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు ఆయిల్లో ఫ్రై చేసి వాడే ఫుడ్ కంటే ఆయిల్లో కాకుండా గ్రిల్డ్ చికెన్ వాడారంటే మీకు ఆయిల్లో వచ్చే ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు. సో మీరు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఎలాంటి ఫుడ్ తినాలి, ఏది మితంగా తినాలి, తర్వాత వాటిని ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా వంట చేసుకుంటే మనకు పాతకాలంలో కొండలో చేసేవాళ్ళు అన్నము, అది వెరీ హెల్తీ అండి అది ఆనెస్ట్లీ. అండ్ రైస్ కూడా ఇప్పుడు సొఫిస్టికేటెడ్ రైస్ అంటే పాలిష్డ్ విత్ స్మెల్ వీఆర్ ఈటింగ్, ఇట్స్ లైక్ ఏ పాయిజన్. పాతకాలంలో మన పెద్దవాళ్ళందరూ దంపుడు బియ్యాలు తినేవాళ్ళు, అన్పాలిష్డ్ రైస్ తినేవాళ్ళు, అందులో ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ అలాగే ఉండేవి. ఇప్పుడు ఈ సోఫిస్టికేషన్ వల్ల అవన్నీ పోతున్నాయి. మనం తింటున్నది ఒక రకమైన విషయం, అందుకే ఆ పద్ధతులు మార్చుకోవాలి. అవి మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా వరకు డిజీజెస్ తగ్గించవచ్చు. ఈ విధానం వల్ల మనం వచ్చే ప్రతి ఫ్రెండ్ కానీ ఆర్ కమ్యూనిటీ మెంబర్ కానీ ఆర్ సమ్ లీడర్, ఎనీబడి హూఎవర్ కమ్స్ టు అస్, వీఆర్ గివింగ్ ఏ సిన్సియర్ అడ్వైస్. వచ్చిన ప్రతి ఒక్కరిని అడ్మిట్ అయిపోండి సో దట్ వీ కెన్ మేక్ ద బిల్ అనేది కాదండి మా మోటో. అవును సార్, అవును. అవర్ మోటో ఈజ్ టు మేక్ దెమ్ హ్యాపీ విత్ మినిమమ్ ఎక్స్పెండిచర్, ఈవెన్ వితౌట్ కమింగ్ టు ద హాస్పిటల్. దట్ ఈజ్ అవర్ మోటో. ఇఫ్ కంపల్సరీగా అతనికి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అలాంటి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము. కానీ మీరు చెప్పింది చాలా మంచి విషయం సార్. కానీ ఇక్కడ చిన్నది మీకు ఇంటరప్షన్ ఏంటంటే, ఈరోజు విశాఖపట్నం తీసుకుంటే చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. అవును. అసోసియేషన్లో చాలా మంది రకరకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీకు తెలిసిందే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత సొసైటీలో కొంచెం ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అవును. ఏదో ఒక చోట ఒక మంచి సర్వీస్ తీసుకోవాలి, తక్కువలో చేసుకోవాలని అనుకుంటున్నారు. అవును. సో హెల్త్ కార్డ్స్ విషయానికి వచ్చేప్పటికి నాకు తెలిసినంత వరకు అపోలో హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది. సో దీనివల్ల చాలా మందికి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవును. సో దీని గురించి కొద్దిగా మీరు వివరిస్తారా? డెఫినెట్గా అండి. ముఖ్యంగా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద గ్రూప్ ఆఫ్ ద పీపుల్స్, లైక్ కార్పొరేట్ ఆఫీసర్స్ కానీ, లేదంటే అసోసియేషన్స్ కానీ, లైక్ రోటరీ క్లబ్ కానీ, మీ కెమిస్ట్ అండ్ ఫార్మసీ అసోసియేషన్స్ కానీ, వాకర్స్ అసోసియేషన్ కానీ, ఆర్ క్లబ్స్ లైక్ వాల్తేర్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ఇలా ఎవరైతే జైన్ కమ్యూనిటీ, గుజరాత్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ ఆర్ వైశ్యాస్ కమ్యూనిటీ, వీఆర్ అప్రోచింగ్ దెమ్ సో దట్ మాస్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంటివ్ హెల్త్ చెక్స్కి తరచు చేసుకుంటూ ఉండండి. తర్వాత వీఆర్ గివింగ్ ఎ ప్రివిలేజ్ కార్డ్. ఎవర్ ఈజ్ ఫీలింగ్ దట్ అపోలో ఈజ్ ఎక్స్పెన్సివ్, వాళ్ళకి ప్రివిలేజ్ కార్డ్ అని ఇస్తున్నాం. అది ఇండివిజువల్గా వచ్చి కూడా తీసుకోవచ్చు, ఆర్ ఫ్యామిలీగా కూడా వచ్చి తీసుకోవచ్చు, ఆర్ కమ్యూనిటీ పరంగా తీసుకోవచ్చు, ఆర్ అసోసియేషన్ తరపున తీసుకోవచ్చు, ఆర్ ఎనీ కార్పొరేట్ ఆర్గనైజేషన్ ఆల్సో కెన్ కమ్ అండ్ టేక్ ఇట్. ఇది ఫ్రీ. ఈ ప్రివిలేజ్ కార్డ్ తీసుకోవడం వల్ల మనం ఇచ్చే సర్వీస్ ఇన్ అపోలో, ఎక్కడ మన అపోలోలో డయాగ్నోస్టిక్స్ కానీ ఆ ట్రీట్మెంట్ పరంగా కానీ ఎనీ సర్వీసెస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్, వీఆర్ గివింగ్ డిస్కౌంట్స్ 10 to 15%. It is kind of encouragement. And Apollo is not expensive, and it is a kind of wrong perception ఉంది జనాల్లో. అవును. అందుకనే మా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు అది తుడిచేయడానికి, ఆ రాంగ్ పర్సెప్షన్ తుడిచేయడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ప్యాకేజెస్.
ఫిక్స్డ్ ప్యాకేజెస్ అండ్ కొన్ని కామన్గా జరిగే ప్రొసీజర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, అపెండిసెక్టమీ, అపెండిసైటిస్కి వచ్చేసి సర్జరీ, ఇలా ఏవైతే థైరాయిడెక్టమీ, ఓకే, ఇలాంటి సర్జరీస్ మామూలుగా ఏవైతే జరుగుతున్నాయో, సిజేరియన్ సెక్షన్ కానీ ఆర్ యూట్రస్ రిమూవల్, హిస్టరెక్టమీ, ఇలాంటివి ఏవైతే కామన్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటికి ఒక ఫిక్స్డ్ అష్యూర్డ్ ప్యాకేజ్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి దాని వెబ్సైట్లో పబ్లిష్ చేస్తున్నాం. అది తొందరలో రాబోతుంది. సో అది చూసిన తర్వాత యూ కెన్ కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్, ఓకే, సో దట్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద అపోలో ప్రైస్ బయట ఎంత ఉంది అనేది. సో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అపోలో ఎక్స్పెన్సివా కాదా అనేది. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఏ అఫోర్డబుల్ అష్యూర్డ్ ప్యాకేజెస్ అండ్ ట్రస్ట్ మీ, దట్ ఈస్ వెరీ రీజనబుల్ అండ్ ఎనీబడి కెన్ ఆఫర్ దోస్ ప్రైజెస్, ఇంక్లూడింగ్ బైపాస్ సర్జరీస్ కానీ, స్టెంటింగ్ చేయడం కానీ, పీటీసీఏలు చేయడం కానీ, మొత్తం మామూలుగా జరుగుతున్న ప్రొసీజర్లు అన్నిటికీ ఒక అష్యూర్డ్ ప్యాకేజెస్ అనేది పబ్లిష్ చేస్తున్నాము. అది తొందరలోనే రాబోతుంది. అది ప్రతి వెబ్సైట్లోనూ అపోలో హాస్పిటల్స్ త్రూఅవుట్ పాన్ ఇండియా ఉంటుంది. మీరు కంప్యూటర్లో చూసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి, ఆన్లైన్కి వెళ్ళి. చాలా అద్భుతం సార్. Sure. అయితే మనసులో మాట అంటే ఉన్నది ఆ మనసులో మాట మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చిత్తూరు జిల్లాకి వెళ్ళాను, ఓకే, తిరుపతి వెళ్ళాను, ఓకే, చెన్నై వెళ్ళాను. అంటే జర్నలిస్ట్గా నేను వివిధ ప్రాంతాలు అలాగే వివిధ వ్యక్తులను కూడా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది అపోలో గ్రూపు, మా గ్రూపు, హాస్పిటల్, మా హాస్పిటల్, అందులో ఉండే రూమ్ అంతా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి జాయిన్ అయినప్పుడు ఇది మనది, మన వాళ్ళు చూసుకుంటారనే ఫీలింగ్ నేను చాలా మందిలో చూశానండి. అవును. ఇది ఎలా సాధ్యపడింది అసలు ఈ గ్రూప్కి? ఇది యాక్చువల్గా టాప్ మేనేజ్మెంట్, మా చైర్మన్ దగ్గర నుంచి వచ్చిన విజన్ అది. మా చైర్మన్ గారు కానీ, వాళ్ళ నలుగురు డాక్టర్స్ కానీ, వాళ్ళ తర్వాత ఉన్న టాప్ మేనేజర్స్ కానీ, లైక్ డాక్టర్ హరిప్రసాద్ సార్ కానీ, ఎప్పుడు ప్రతి ఎంప్లాయీని ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు కానీ దే విల్ నెవర్ సీ ఎనీ ఎంప్లాయీ యాజ్ ఏ ఎంప్లాయీ. దే ఆల్వేస్ ట్రీట్ లైక్ వీఆర్ అపోలో ఫ్యామిలీ. ఆ అష్యూరెన్స్ అనేది, సెక్యూరిటీ అనేది అపోలోలో ప్రతి ఎంప్లాయీకి ఉంటుందండి. మీరు చూసే ఉంటారు ఈ పాండమిక్ సీజన్లో ఎంతో మందికి ఉద్యోగాలు పోయాయి. బట్ అపోలో నెవర్ రిమూవ్డ్ ఎనీ పర్సన్ బై దెమ్సెల్వ్స్. కొందరు ఎంప్లాయీస్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో భయపడి వెళ్ళిపోయారు కానీ ఒక 5 to 10%. బట్ హూ ఎవర్ వాంట్స్ టు వర్క్ విత్ అపోలో వీ నెవర్ షోడ్ బ్యాక్ డోర్. సో దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, దట్ కైండ్ ఆఫ్ అంబియన్స్, ఆల్వేస్ అపోలో ట్రీటింగ్ ఎవ్రీ ఎంప్లాయీ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఆ కల్చర్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక ఓనర్షిప్ అనేది పెరుగుతుంది అండ్ కమిట్మెంట్ పెరుగుతుంది. సో ఎవరైనా పేషెంట్ ఈ హాస్పిటల్కి కానీ వచ్చారు అంటే ఫర్ ఎనీ సర్వీసెస్ దే విల్ ఆల్సో ఫీల్ దట్ ఇది ఈజ్ నా ఆర్గనైజేషను, ఇది నా ఇల్లు, నా ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూడాలి అనే ఉద్దేశంతో ఎక్కువ ఇంట్రెస్ట్తో పేషెంట్ రిసీవ్ చేసుకోవడం కానీ, పేషెంట్ సర్వీస్ ఇవ్వడం కానీ, తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్తో ఇంటికి పంపించడం కానీ జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ చిన్న చిన్న ఇబ్బందులు అక్కడ ఇక్కడ ఉంటాయి, దట్ ఈస్ విల్ బి దేర్, బట్ being a top managers, we are addressing those issues and we will rectify there itself. Daily we address those issues. అయితే ఒక విషయం నేను కూడా చెప్పదలుచుకున్నాను. చెప్పండి. వారితో పాటు మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఇక్కడ అందరినీ కలుపుకోలుగా ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ అందరినీ కూడా కుటుంబ సభ్యులాగా చూస్తారు. అది నాకు కూడా నిజంగా అంటే ఈరోజు వ్యక్తిగతంగా నేను ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నాను. సో నాకు కూడా చాలా నచ్చిన అంశం అది. నేను చాలా మందిని చూసిన వాళ్ళలో మీరు కూడా నాకు నచ్చిన వ్యక్తి. థ్యాంక్ యూ. అయితే చివరిగానండి, ఇప్పుడు ఆర్థోపెడిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెరల్ టెక్నాలజీ యూరోపియన్ కంట్రీస్కి వచ్చేప్పటికి ఎప్పుడు కూడా ఇండియా కంటే అవి డామినెంట్గా ఉంటాయని చెప్పి ఒక భావన ఇండియాలో ఉండిపోయింది. కానీ అపోలో హాస్పిటల్స్ ఈరోజు ఇండియాలో ప్రారంభమైన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది అడాప్ట్ చేసుకొని ఈరోజు అన్ని రంగాల్లో కూడా మీరు దూసుకెళ్ళిపోతున్నారు. అవును. సో దీన్ని మనం ఆర్థోపెడిక్ డివిజన్ కూడా అన్వయించుకుంటే, సో ఆ టెక్నాలజీ మనం ఎలా ఉపయోగించుకుంటున్నా ఒకసారి మా ప్రేక్షకులు కనుక మీరు వివరిస్తే మాకు కూడా చాలా సంతోషం. ఖచ్చితంగా అండి. అపోలోలో ఉన్న ముఖ్య ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే వరల్డ్ ఎక్కడ ఇన్వెన్షన్ జరిగినా, న్యూ టెక్నాలజీ వచ్చినా
Apollo is the first organization to adopt that new technology. For example, robotic surgeries ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్లో కామన్ అయ్యాయి. నౌ అపోలోలో ఇట్ ఈస్ బికమింగ్ కామన్ ఇన్ ఇండియా. అదేవిధంగా మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఇది న్యూ టెక్నాలజీ, ఆర్థోపెడిషియన్స్ ఆర్ యూజింగ్ ఇట్. 3D ఇంప్లాంట్స్, ఎక్కడైతే మనకు బోన్ విరిగినా లేదా జాయింట్స్ రీప్లేస్మెంట్ అయినా మనం ఆ కౌంటర్కి సంబంధించిన ఇంప్లాంట్ తీసుకోవాలంటే దొరుకుతాయి, కానీ అంత 100% అక్యురసీతో ఆ జాయింట్కి ఇట్లా అతుక్కునే ఇంప్లాంట్స్ దొరకడం కష్టం. కానీ ఇప్పుడు 3D టెక్నాలజీ అని ఒకటి వచ్చేసింది, కొత్త టెక్నాలజీ. దాని ద్వారా ఏం చేస్తారంటే అక్కడున్న కౌంటర్ డిజైన్ తీసుకొని వీ విల్ సెండ్ ఇట్ టు ద వెండర్ అండ్ వెండర్ విల్ మేక్ ఏ 3D నమూనా చేసి మనకి ఇస్తాడు. దాంతో మనము ఇంకా టెస్ట్ చేసి కరెక్ట్గా 100% ఫిట్ అవుతుందా లేదా చూసుకొని తర్వాత మనము సర్జరీ చేసి దాన్ని ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల 100% పర్ఫెక్షన్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, 3D టెక్నాలజీ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ వైజాగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ డన్ మెనీ సర్జరీస్ విచ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. బట్ అపోలో ఏంటంటే ముఖ్యంగా ప్రాపగాండ చేయడంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపదు, కానీ పేషెంట్కి చూపించేంత శ్రద్ధ ప్రాపగాండలో ఉండదన్నమాట. బట్ వీ గివ్ 100% రిజల్ట్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మీరు వరల్డ్లో ఏ టెక్నాలజీ ఉందన్నా మీరు అపోలోలో ఎంక్వైరీ చేయొచ్చు. అపోలోలో ఖచ్చితంగా ఉంటుంది అది ఆల్రెడీ. నేను యాక్చువల్గా విశాఖ కెమిస్ట్రీ వెల్ఫేర్ సొసైటీకి లీగల్ అండ్ మీడియా అడ్వైజర్ కింద ఉన్నాను, జర్నలిజంతోనే కాకుండా. అలాగే మా ఛానల్ ద్వారా, మా పత్రిక ద్వారా, మా మ్యాగజైన్ ద్వారా అపోలో ఏం సేవలు చేస్తుందో మేము ప్రజలకి ఆ సమాచారం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడూ ఏ సమాచారం ఇవ్వదలుచుకున్నా కూడా మేము ముందుంటాము. తప్పకుండా మీ భావనలో మీ ఉద్దేశం అన్నీ కూడా నెరవేరాలని, అపోలో హాస్పిటల్స్ ఇంకా త్వరితగతిన ఇంకా ముందంజ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించినందుకు మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.